ప్రేమతో చేసే భక్తికే దేవతల హృదయం కరిగిపోతుంది. ఈ కథతో తెలుసుకుందాం. ఒకసారి మహాతపస్వి దుర్వాస మహాముని దేవతల రాజధాని అమరావతికి చేరుకున్నాడు. ఆ నగరం దేదీప్యమానంగా ఆకాశాన్నే తాకేలా వెలుగులతో మెరిసిపోతోంది. అక్కడే ఉన్న నారద మహర్షిని చూసి దుర్వాసుడు అడిగాడు, ఇక్కడ ఇంత వైభవంగా ఈ ఉత్సవం జరుగబోతుంది? నారదుడు మృదువుగా నవ్వుతూ చెప్పాడు, ఈ రోజు పూర్ణిమ. దేవేంద్రుడు దేవమాత అదితిని భక్తితో పూజిస్తున్నాడు. అక్కడ జరుగుతున్న ఆ వైభవాన్ని చూసి దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు. వందల కొద్దీ బంగారు పళ్ళెల్లో బంగారు పుష్పాలతో అర్చనలు జరుగుతున్నాయి. ఈ వైభవం గురించి దేవమాతకు స్వయంగా చెప్పాలని దుర్వాసుడు ఆమె నివాసానికి వెళ్లాడు. అక్కడ ద్వారపాలకులు చెప్పారు, అమ్మగారు అనారోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఆమెను చూడటం వీలుకాదు. కాని వారి మాటలను లెక్కచేయకుండా దుర్వాసుడు నేరుగా అమ్మవారు విశ్రమిస్తున్న ప్రదేశానికి వెళ్లాడు. అక్కడే అతనికి తెలిసింది, దేవేంద్రుడు తన సంపదను చాటుకుంటూ చేసే ఆ పూజలే అమ్మవారి అనారోగ్యానికి కారణమని. విసిరిన ప్రతి బంగారు పువ్వు అమ్మవారి శరీరానికి తగిలి గాయాలుగా మారింది. అప్పుడు దుర్వాసుడు ఆవేదనతో అడిగాడు, అమ్మా, ఈ గాయాలకు పరిహారం ఎలా జరగాలి? అమ్మవారు శాంతంగా ఇలా చెప్పారు, వారణాసిలో విశాలాక్షి మందిరం చెంత ఉన్న ఒక మనిషి నా వ్యాధిని నివారించగలడు. దుర్వాసుడు వెంటనే వారణాసికి బయలుదేరాడు. ఒక ఆలయంలో అమ్మవారి పాదాల చెంత కన్నీళ్లతో ఒక ముదుసలిని చూశాడు. దుర్వాసుడు అతనితో అడిగాడు, ఇక్కడ ఎవరైనా వైద్యుడు ఉన్నాడా? కాని ఆ ముదుసలి ఏ సమాధానమూ ఇవ్వలేదు. దుర్వాసుడు వారణాసిలో ఎన్నో చోట్ల వైద్యుణ్ణి గురించి విచారించాడు. కాని ఎవరూ దొరకలేదు. నిరాశతో అతడు తిరిగి అమరావతికి వచ్చాడు. ఈసారి దేవమాత అదితి ఆనందంగా నృత్యం చేస్తూ ఉండటం చూసి దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు. అమ్మ అతనిని చూసి అడిగింది, నీకు వైద్యుడు కనిపించాడా? దుర్వాసుడు సమాధానమిచ్చాడు, ఆలయంలో ఎవరూ కనిపించలేదు. ఒక ముదుసలి మాత్రం విగ్రహం ముందు కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవమాత అదితి దరహాసంతో ఇలా చెప్పింది, నీవు చూసిన ఆ ముసలివాడే నా వైద్యుడు. అతడు విడిచిన ప్రతి కన్నీటి బొట్టు నా శరీరాన్ని చల్లబరిచి నా గాయాలను మాన్పింది. అప్పుడే దుర్వాస మహామునికి ఈ సత్యం అర్థమైంది. వైభవంగా చేసే పూజలు దేవతలను సంతోషపెట్టవు. ప్రేమతో, భక్తితో, హృదయం నుండి జారి పడే కన్నీటి బొట్లే దేవతల హృదయాన్ని కరిగిస్తాయి. ప్రేమే నిజమైన పూజ. భక్తే పరమ వైద్యము.